హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో టమాటా పప్పుచారు చేసుకుంటారా? మా ఇంట్లో ఎప్పుడు కావాల్సి అప్పుడు టమాటా పప్పుచారు అంటే చాలా చాలా ఇష్టం. అందుకనే టమాటా పప్పుచారు అందుబాటులో చేసుకుంటాం వారానికి 4 సార్లు అయినా. ఇదిగో ముందుగా కందిపప్పును స్మాష్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక ఆనియన్ చీరుకలు వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 వేసాను. చిటికెడు పసుపు, చిటికెడు కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి గిన్నెను పప్పుచారు గిన్నెను పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. చిటికెడు ధనియాల పౌడర్, చిన్న బెల్లం ముక్క వేసాను. మరుగుతుంది. అలా స్మెల్ వస్తుంటే, ఆ మరుగుతూ ఉంటే ఆ పప్పుచారు గుమగుమలాడుతూ ఉంటే చాలా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకుని తినాలని ఇప్పుడు కాగుతుందా అప్పుడు తిందామని చూస్తున్నాను. మరుగుతూ ఉంది కదా, కొద్దిగా కొత్తిమీర కట్ చేసినది, కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసినది వేసుకున్నాను. మరిగిపోయింది. మళ్ళీ పప్పుచారుకి కావలసిన తాలింపు సరుకులు తయారు చేసుకుని దానికి తాలింపు వేసాను. పప్పుచారుకి వేగిపోయింది. వేగిన వెంటనే పప్పుచారు దాంట్లో వేసాను. అబ్బా, స్మెల్లే వేరబ్బా! పప్పుచారు, టమాటా పప్పుచారు రెడీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.